రాబోయే 4 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదవారికి కట్టించి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నెకరేకల్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. గురువారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెకరేకల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదవాడు బలోపేతం అయ్యేందుకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ఇల్లు లేని, కనీసం గోడ కూడా కట్టుకోలేని వారికి మొదటి విడతలో ఇండ్లను కేటాయిస్తున్నామని చెప్పారు. రాబోయే 4 సంవత్సరాల్లో విడతల వారీగా అర్హులైన పేదవారందరికీ ఇండ్లు ఇస్తామని, మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు ఇవ్వడం జరిగిందని, ఇంకా 3 విడతలుగా ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవారందరికీ 20 లక్షల ఇండ్లను 5 లక్షల రూపాయల వ్యయంతో కట్టించి ఇస్తామన్నారు. భూ సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ కానుందని అన్నారు. జూన్ 2 నుండి ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్ స్థాయి అధికారులు వచ్చి న్యాయమైన భూ సమస్యలను పరిష్కరించనున్నారని తెలిపారు. భూభారతిలో పెండింగ్లో ఉన్న 9,26,000 సాదా బైనామాల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ శాశ్వతంగా పరిష్కారం అయ్యేలా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి హక్కులు కల్పించనున్నామని తెలిపారు. భూభారతి చట్టాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా తీర్చిదిద్దామని, ధరణి కేవలం కొద్దిమందికి మాత్రమే ఉపయోగపడిందని, భూభారతిలో సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూభారతిలో నెకరేకల్ మండలాన్ని పైలట్ మండలంగా తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం పేదవాడి కోరికలన్నీ తుంగలో తొక్కి వారి స్వార్థం కోసం తాపత్రయపడడం తప్ప ఎలాంటి ఉపయోగపడే పని చేయలేదని, 45% ఇండ్లకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, తాము అధికారంలోకి వచ్చాక 650 కోట్లు ఖర్చు చేసి తాత్కాలికంగా తాగునీటి ఏర్పాట్లు చేసి తాగునీటిని అందిస్తున్నామన్నారు. 1,10,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే కూలిపోయిందని అన్నారు. గడిచిన 15 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో వైద్యంపై 11,800 కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వం సంవత్సరానికి 5,650 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. విద్యలో భాగంగా హాస్టల్స్, పాఠశాలలు కట్టించడమే కాకుండా 58 నియోజకవర్గాలలో 11,600 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్కటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను కట్టిస్తున్నామన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 80% డైట్ ఛార్జీలను పెంచామని, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు ఎల్పీజీ కనెక్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పరిమితిని 10 లక్షలకు పెంచడం, మహిళలకు ఉచిత బస్సు, ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం వంటి పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నెకరేకల్ శాసనసభ్యుల కోరిక మేరకు నెకరేకల్ మండలానికి నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేశారు. అదేవిధంగా మండలంలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టిందని, అందులో ఒకటి భూభారతి, మరొకటి ఇందిరమ్మ ఇండ్లు అని, ప్రతి నియోజకవర్గానికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 4,23,000 రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు ఇస్తున్నారన్నారు. అట్టడుగున ఉన్న పేదవారికి ఇల్లు ఇవ్వాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. 2వ విడత, మొదటి విడత రాని వారందరికీ ఇండ్లు వస్తాయని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను పారదర్శకంగా కేటాయిస్తున్నామని, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసి 200 ఇండ్లకు ఒక గెస్టెడ్ అధికారిని ఏర్పాటు చేసి సర్వే నిర్వహించిన తర్వాత జాబితా రూపొందించామని, ఆ జాబితాను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆమోదంతో లబ్ధిదారులకు ఇస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు అత్యంత పేదవాడికి ఇవ్వడం జరుగుతుందని, నల్గొండ జిల్లాలో 167 మందికి 1,00,000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలలో మొదటి విడత నిధులు జమ అయ్యాయని, 2వ విడత పిల్లల వరకు వచ్చిన వారికి 2 లక్షల రూపాయలు వేయడం జరుగుతుందని, ఇందిరమ్మ బిల్లుల చెల్లింపుల విషయంలో ఎవరు అపోహ పడవద్దని ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని తెలిపారు. నెకరేకల్ నియోజకవర్గంలో చాలా మంది గ్రామ కంఠంలో ఇండ్లు నిర్మించుకొని ఏండ్ల తరబడి నివాసన ఉంటున్నామని, దరఖాస్తులు వస్తున్నాయని, వారి సమస్య పరిష్కారానికి వారి వాంగ్మూలాన్ని బట్టి న్యాయమైన వారికి అనుమతి ఇస్తామని, అలాగే
L1, L2లో పేర్లు రాలేదని సందేహాలు ఉన్నాయని వాటన్నింటినీ తీరుస్తామని తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ నకరికల్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువగా కేటాయించాలని, తహసీల్దార్ కార్యాలయం నూతన భవనాన్ని మంజూరు చేయాలని, గతంలో SLBC కోసం తీసుకున్న భూముల సమస్యలను పరిష్కరించాలని, అలాగే ఇనుపాముల గ్రామంలో ఒకే వ్యక్తిపై 50 నుండి 100 ఎకరాలు లెక్కించడం జరిగిందని దానిని సరిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పేదలు ఇండ్లు లేక జాగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, పేదలకే సంక్షేమ పథకాలు ఇవ్వాలని కోరారు. మరో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వ హయాంలో 20 సూత్రాల పథకాన్ని తీసుకురావడం జరిగిందని, సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి బలహీన వర్గాలకు మేలు చేసిందని అన్నారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ శంబయ్య మాట్లాడారు. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. 8,19,000 కోట్లు అప్పు చేసి ఆ అప్పులో ప్రధానమైన సింహభాగం ఒకటి కాళేశ్వరానికి పెట్టాడు, రెండోది మిషన్ భగీరథకి పెట్టాడు. మిషన్ భగీరథలో ఏ గ్రామానికి పోయినా, నాకు తెలిసి నల్గొండలోనే ఆనాడు నకరికల్లోనో ఎక్కడో ఒక పైలట్ దిమ్మ కట్టినట్టు, చోటపల్లిలో కట్టినట్టు గుర్తు. కానీ ఎక్కడ కట్టినా, ఏ గ్రామానికి పోయినా ఇంకా 45% ఇళ్లకి ఆ మిషన్ భగీరథ నీరు వచ్చే పరిస్థితి లేదు. సుమారు 39,000 కోట్ల రూపాయల పైచిలకు ఆనాటి మిషన్ భగీరథకి ఖర్చు పెడితే, మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్లకి నీళ్లు రాకపోతే లోకల్ అరేంజ్మెంట్స్ చేసి సుమారు ఒక 600 నుంచి 650 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసి గ్రామీణ ప్రాంతంలో మంచినీళ్ళు ఇస్తున్న మాట అబద్ధమా? అంతేకాదు 1,10,000 కోట్లు పెట్టి 8వ ఇంత కింద అద్భుతంగా కట్టారనే కాళేశ్వరం కూలిపోతే, ఆ కూలిపోయిన దాన్ని నీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగితే దాన్ని ప్రశ్నించిన మా రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి పోయి పరిశీలిస్తే జరిగిన ఘోరం నీ ప్రభుత్వంలోనే జరిగితే దాంట్లో ఎంత అవినీతి జరిగింది అని నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు ఏ రకమైన రిపోర్ట్లు వచ్చాయో మనందరికీ తెలియంది కాదు. దాంట్లో ఆ కాళేశ్వరం వంక పెట్టి దోచుకున్నాడు తప్ప పేదవాడికి కష్టాలు కన్నీరు తుచ్చాలి అని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేయబట్టే ఈనాడు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ అంశాన్ని చూసినా, అది విద్యార్థులు విద్య విషయంలో చూడండి, వైద్య విషయంలో చూడండి, వైద్య విషయానికే వద్దాం. గడిచిన 15 నెలలలో తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో 11,800 కోట్ల రూపాయలు వైద్యానికి ఖర్చు పెట్టాము. అదే 10 సంవత్సరాలు యావరేజ్న ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి ఖర్చు పెట్టింది 5,650 కోట్లు. అదే సీఎం రిలీఫ్ చెక్కులు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గత ఫైనాన్స్ సంవత్సరంలో 1,065 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇచ్చాము. ఆనాడు ఏ సంవత్సరంలో కూడా 580 కోట్లకు దాటి ఆనాటి ప్రభుత్వము పేదవాడికి డబ్బు చేస్తే దానికి కూడా సాయం చేయలేని ప్రభుత్వాలు వాళ్ళు. విద్య విషయానికి వస్తే అనేక హాస్టల్స్ పెట్టాను, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టానని చెప్పాడు. ఆ పెట్టిన హాస్టల్స్, స్కూల్స్ అన్ని కూడా పడిపోవటానికి సిద్ధంగా ఉన్న కోళ్ల ఫారాలు, పాత రైస్ మిల్లులు, ఇట్లా తుప్పలను ఎడితే పడే వాటిలలో మీరు నడిపితే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 58 నియోజకవర్గాలలో 11,600 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో
అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని మన ప్రభుత్వం కట్టిస్తుంది. అంతేకాదు పేదవాడి పిల్లలు కూడా ధనవంతుల పిల్లలు చదువుకునే విధంగా వారికి ఇచ్చే డైట్ సిస్టమ్ లో డైట్ కి ఆనాటి ప్రభుత్వ 10 సంవత్సరాలలో రూపాయి పెంచకపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ కోసం 40% 6 నిమిషాలు కృషి చేసి నియంత కేసీఆర్ తో యుద్ధం చేసి నిలబడ్డటువంటి పెద్దన్న పొంగులేటి సినన్న గారికి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, అన్న మా నియోజకవర్గం చాలా పేద నియోజకవర్గం. పేరుకు 75 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది, కానీ 65 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్నది. కాబట్టి కమ్యూనిస్టులు ఉన్నారనే ఉద్దేశంతో ఆనాడు నిధులు ఇవ్వలేదు. కాబట్టి కమ్యూనిస్టులు ఉన్నారనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఆనాడు రాలేదు. కాబట్టి ఇప్పుడు మాకు ఇల్లు కూడా కొంచెం ఎక్కువ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు కక్ష సాధించడం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, మార్కెట్లో ఒక చిన్న గదిలో నడుస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మాకు ఒకటి శాంక్షన్ చేస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రెవెన్యూ శాఖ కూడా తమరి దగ్గరనే ఉన్నది. కాబట్టి ఇక్కడ గతంలో ఎస్ఎల్బిసి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేసి భూమి తీసుకుంటాం, కానీ వారికి సంబంధం లేకుండానే ఆ సర్వే నెంబర్లు మొత్తం కూడా మళ్ళీ ఎస్ఎల్బిసి అని చెప్పేసి వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఒక్క విషయం నేను నోటీస్గా పెడతా ఉన్నాం. ఎనుపాంల గ్రామంలో ధరణి చేసినటువంటి పాపం మూలంగా అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి పైన దాదాపు 50 ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళ పేరు మీదకి మారిపోయింది. అది ఎట్లా మారిందో కూడా రైతులు ఎనుపాంలలో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా మీరు సరిచేయాలి. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మీరు పూర్తి చేస్తారని నమ్మకం విశ్వాసంతో మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరు చాలా కాలం నుంచి అక్కడ ఇల్లులో ఉంటే కనుక మాకు ఒక వాంగ్మూలం ఇస్తే చాలు. ఎందుకంటే గ్రామకుంఠం అంటే మీరు చాలా పేదరికంకి చెందిన వాళ్ళు, అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా విషయం ఉంది. కాబట్టి ఒక వాంగ్మూలం ఇస్తే మాకు యాప్లో అప్లోడ్ చేయడానికి ఈజీ అవుతుంది. దీంతో పాటు కొంతమంది L1, L2, L3లో నా పేరు లేదు, మళ్ళీ నాకు ఇల్లు రాదనేది కొన్ని సందేహాలు, కొన్ని మాటలు నడుస్తూ ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మేము సర్వే ప్రతి ఒక్క ఇంటికి పంపి చేపిస్తున్నామో దానికి L1, L2, L3తో సంబంధం లేదు. మేము అందుకే డైరెక్ట్గా పరోక్షగా అక్కడ వెళ్ళి ఒక గెజెటెడ్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ కాదు, ఎంపీడబ్ల్యూ కాదు, ఎంపీడీఓ, ఏఈస్ అలాంటివి స్థాయి ఒక 200 అప్లికేషన్స్కి ఒక గెజెటెడ్ ఆఫీసర్ని వేస్తూ చాలా ట్రాన్స్పరెంట్గా ఈ ప్రక్రియని మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక రూపురేఖ ఇచ్చింది. ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా మేము మా కలెక్టరేట్లో ఏర్పాటు చేశాము. నిజంగా ఎవరితో మోసం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఉంటే మేము ఒక కలెక్టరేట్ రూమ్లో ఈ జాబితా తయారు చేసేవాడిని. బట్ ఇలా మేము చేయలే. రాష్ట్ర ప్రభుత్వంకి నేను 8 సంవత్సరం నుంచి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. ఇంత మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ పెట్టి అంత లార్జ్ స్కేల్లో ఇల్లు ఇవ్వడం నిజంగా నేనైతే ఎప్పుడూ చూడలే. నా సొంత ప్రాంతం వచ్చేసి ఉత్తరప్రదేశ్, అక్కడ కూడా మేము ఇలాంటివి స్కీమ్ ఎప్పుడో చూడలేదు. సో నిజంగా మీ అందరూ మీ అదృష్టం భావించాలి అండ్ మా అధికారి పరంగా మాకు సహకారం ఇవ్వాలి అని కోరుతూ ఈరోజు చాలా ఘనంగా ఏర్పాటు చేసినందుకు మళ్ళీ ఎమ్మెల్యే గారికి, ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ ఆఫ్ ఆనర్ చీఫ్ గెస్ట్ మినిస్టర్ సార్ గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ